నిన్న మధ్యాహ్నం జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి వల్ల యావత్ దేశాన్ని ఉలికిపడేలా చేసింది. చాలా రోజుల నుంచి పచ్చనగా కనిపించిన జమ్మూ అండ్ కాశ్మీర్లోని మరోసారి రక్తం పారింది. ఈ ఘటనకు సంబంధించి అనేక విషయాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. ఈ ఫోటో కాశ్మీర్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో చాలా దారుణంగా గాయపడి చనిపోయిన ఒక భారతీయుడిది. ఆయన పక్కనే ఉండి ఏం చేయని పరిస్థితుల్లోనే కుమిలిపోతుంది ఆమె భార్య. వీళ్ళకి పెళ్ళయి కొన్ని రోజులే అయ్యింది. అందమైన కాశ్మీర్లో కొన్ని రోజులు ఆనందంగా గడుపుదామని వచ్చారు. ఈ పహల్గామ్ని మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. ఇక్కడికి కొన్ని రోజులు ఆనందంగా గడుపుదామని వచ్చారు. వీళ్ళతో పాటే చాలామంది టూరిస్టులు కూడా అక్కడ ఆనందంగా గడుపుతూ ఉన్నారు. 2025 ఏప్రిల్ 22 ఒక అందమైన పర్యాటక ప్రదేశం అదే పహల్గామ్, జమ్మూ అండ్ కాశ్మీర్లో బైసరాన్ వ్యాలీ. కానీ ఆ రోజు అది ఒక రక్తపాత మైదానంగా మారింది. ఒక క్షణంలో 26 మంది ప్రాణాలు పోయాయి. ఈ దాడి ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు ఇన్నోసెంట్ పీపుల్ మీద ఈ హింస? ఈ వీడియోలో మనం ప్రతి కోణాన్ని అండ్ దాడి వెనకాల ఉన్న నిజాన్ని, భారత ప్రభుత్వ స్పందన, అలాగే ప్రజల బాధను కూడా తెలుసుకుందాం. అసలు దాడి ఎలా జరిగింది? ఏప్రిల్ 22 మంగళవారం పహల్గామ్లోని బైసారాన్ వ్యాలీలోని టూరిస్టులతో కలకలలాడుతున్న ప్రదేశం. సాయంత్రం 4 గంటల దగ్గరలోని ఒక బస్సు అండ్ ప్రైవేట్ వెహికల్స్లో ఉన్న టూరిస్టులపై అందుకోకుండా గన్స్తో వచ్చిన మిలిటెంట్స్ విచక్షణ లేకుండా ఫైర్ చేయడం ప్రారంభించారు. కేవలం కొన్ని నిమిషాల్లోనే 26 మంది చనిపోయారు. అందులో 25 మంది భారతీయులు, ఒకలేమో నేపాలీ పౌరుడు. ఇంకా 17 మందికి గాయాలయ్యాయి. దాడి వెనక ఎవరున్నారు? ఒక ఉగ్రవాద గ్రూపు, కాశ్మీర్ రెసిస్టెన్స్ ఈ దాడికి బాధ్యత వహించింది అని వారు అలా అంటున్నారు. వారు టూరిస్టులు కాదు, ఇండియన్ ఇంటెలిజెన్స్తో సంబంధం ఉన్నవారని అన్నారు. కానీ ఆ విషయం నిరూపించబడలేదు. ఈ దాడి వెనక పాకిస్తాన్ బేస్డ్ ఉగ్ర సంస్థలు ఉన్నట్లుగా అనుమానాలు ఉన్నాయి. లష్కర్ ఈ తైబా మరియు హిజ్బుల్ ముజాహిదీన్ ఉన్నట్లుగా అనుమానం పడ్డారు. వీళ్ళ పేర్లు వెంట ఇప్పటికీ కూడా వణుకు పుడుతుంది. ఇది సాధారణమైన దాడి కాదు. 2008 ముంబై అటాక్స్ తర్వాత సివిలియన్స్ పైన అత్యంత దారుణమైన దాడిగా ప్రకటించారు. బాధితులు కథలు, చనిపోయిన వారు, పూట కోసం పనిచేసేవారు, అలాగే ఫ్యామిలీస్తో వెకేషన్కి వచ్చిన వారు. ఒక మహిళ తమ కూతురి పుట్టినరోజు కోసం పహల్గామ్కి వచ్చింది, కానీ అదే ఆమె చివరి రోజు. ఒక గాయపడిన యువకుడు తల్లిని కళ్ళ ముందే చనిపోవడం చూశాడు. ఆ సంఘటన ఇప్పటికీ అక్కడ ఉన్న వారిని వెంటాడుతూనే ఉంది. భారత ప్రభుత్వ స్పందన. ఈ దాడి గురించి తెలుసుకున్న వెంటనే ప్రధానమంత్రి మోడీ తన సౌదీ అరేబియా పర్యాటకను రద్దు చేసుకుని వెంటనే ఇండియాకి వచ్చారు. సర్వీస్ బ్రాంచెస్ అన్ని అలర్ట్ అయ్యాయి. 100 మందిని పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిపై బలమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. శ్రీనగర్ నుంచి విపరీతంగా ప్రజలు బయటికి వెళ్ళిపోవడం ప్రారంభించారు. ఎయిర్ ఇండియా అలాగే ఇండిగో అలాంటి విమాన సంస్థలు ఫ్రీ రీషెడ్యూలింగ్ అలాగే రీఫండ్స్ ఇస్తున్నాయి. స్పెషల్ ఫ్లైట్స్ అరేంజ్ చేయడం జరిగింది, శ్రీనగర్ నుంచి ఢిల్లీకి, శ్రీనగర్ నుంచి ముంబైకి. ఈ దాడి తర్వాత మళ్ళీ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. భారత్ ఇది పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాదమే అని ఆరోపిస్తుంది. పాకిస్తాన్ తమ ఎలాంటి దాడిలో భాగం కారని అంటుంది. కానీ అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుంది. ఒక రోజు ఒక ప్రదేశం కనీసం 26 కుటుంబాల జీవితాలు మారిపోయాయి. ఇలాంటి దాడులు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. मैडम ये जो वहीद साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो, मेरे पति का बच्चा लो, हम बचा देगा, कोई बात नहीं। बेहतर करेंगे फोन दब सिमन युवा डिजाइन क्या है, ठीक है हम बचा देंगे ना, आप टेंशन मत लो। मैं आ रहा हूँ, मैं कहाँ पे आपका ये हस्बैंड, क्या हुआ इसको, क्या हुआ? Please ask for help. We don't need Okay, don't worry. You okay? You need a water, sir? Sir, we'll manage. Just ask for help. Okay, you first you give the hands water, drop of water, take a drop of water. हम आ रहे हैं, आप टेंशन, कोई बात नहीं, हम हैं, हम आ रहे हैं, आप टेंशन मत लो मैडम, हम आ रहे हैं। नहीं खुदाया, कहाँ पे आपका बेटा, कहाँ पे है? कोई बात नहीं, हम इनके साथ हैं। ये प्रेसिडेंट है ना, वही साहब, ये यूनियन का प्रेसिडेंट है, ये साथ में, आपको कोई टेंशन नहीं। मैडम आप कोई टेंशन मत लें, हम साथ में। अरे मैडम ये प्रेसिडेंट साथ आया है, आपको किसी चीज का डरने का नहीं, हम साथ में आपको